హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఒక సారీ కుచ్చు డిజైన్ అయితే వేస్తున్నానండి. చూడండి, దీనికైతే నేను ఒక చిన్న పూస తీసుకున్నాను, ఒక రింగు తీసుకున్నానండి. ఇవన్నీ గోల్డ్ కలర్ తీసుకున్నాను. ఒక క్యాప్ తీసుకున్నాను, ఒకటి రౌండ్ది రింగు కూడా, రౌండ్ది ఒకటి బీడ్ తీసుకున్నానండి. చూడండి, ఈ విధంగా అయితే నేను కుచ్చులు అయితే థ్రెడ్ అయితే చుట్టి పెట్టుకున్నాను. 180 లైన్స్ అయితే చుట్టి పెట్టుకున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను కాటన్ థ్రెడ్ తీసుకున్నాను, 6 వరుసల థ్రెడ్ తీసుకున్నానండి. తీసుకొని ఈ విధంగా ఫస్ట్ అయితే పూసలు ఎక్కించుకోవాలండి, ఒకటి ఇంకొకటి ఎక్కించుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఆ నీడిల్ నుంచి, పూసల నుంచి నీడిల్ను తీయాలండి. తీసేసిన తర్వాత కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఈ థ్రెడ్ని అయితే మనం కుచ్చులాగా తయారు చేసుకోవాలండి. మళ్ళీ నేను పూసలు ఎక్కిస్తున్నాను. ఈ విధంగా అయితే రెండింటిని తయారు చేసి మీకు చూపిస్తున్నానండి. బ్లూ కలర్ ఒకటి, పింక్ కలర్ ఒకటి చూపిస్తున్నాను. ఇక్కడ నేను థ్రెడ్ అయితే చూడండి కుచ్చు ఎలా వేస్తున్నాను అనేది. ఇప్పుడైతే నేను పూసలు ఎక్కించుకున్నాను కదా, దాంట్లో నుంచి మనం ఇప్పుడు థ్రెడ్ని అయితే తీసుకొని ముడి వేయాలండి. ఇలాగా 2-3 సార్లు అయితే ముడి వేసి పెట్టుకోవాలి. ముడి వేసిన తర్వాత ఇప్పుడు జెర్రీ థ్రెడ్ ఉంటుంది కదండి, అది తీసుకొని నీడిల్కు ఒక 2 లైన్స్ అయితే తీసుకొని ముడి వేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా కుచ్చుకైతే ఒక 3-4 సార్లు అయితే ముడి వేసుకోవాలి. ఈ విధంగా ముడి వేసుకున్న తర్వాత మనకు టైట్గా ఉంటుందండి. మనకు ఎంత సైజు కావాలనో చూసుకొని అంత సైజు అయితే కట్ చేసి పెట్టుకోవాలండి. చూడండి ఎంత బాగా వచ్చింది. అలాగే నేను బ్లూ కలర్ కూడా చూపిస్తున్నాను చూడండి. సేమ్ ఇలాగే మనమైతే కుచ్చులు అయితే తయారు చేసి పెట్టుకోవచ్చండి. చాలా నీట్గా ఉంటున్నాయి. మనం అంతా వేసిన తర్వాత ఫినిషింగ్ కూడా చేసుకోవాలండి. నీట్గా మొత్తం మంచిగా ఉన్నాయా లేదా, కరెక్ట్గా సైజు ఉందా లేదా అనేది చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత మళ్ళీ మనం అయితే నీడిల్తోనైతే జెర్రీ థ్రెడ్ని తీసుకొని ముడి వేసి పెట్టుకోవాలండి. సేమ్ ఇదే ప్రాసెస్లో కుచ్చులన్నీ తయారు చేసుకోవాలి. శారీకి అయితే మనం ఇక్కడ శారీ 2 కలర్స్ ఉంది కనుక నేను 2 కలర్స్ థ్రెడ్స్ అయితే యూజ్ చేశానండి. ఒక కలర్ కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టం అండి. ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎందులో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.